జై గోమాత. ఇప్పుడు మీరు దర్శిస్తున్న ఈ విగ్రహాలన్నీ కూడా గోమయము అంటే ఆవు పేడ, దేశీయ ఆవు పేడతో మనం రామ పరివారాన్ని విగ్రహాలను తయారు చేసుకోవడం జరిగింది. చాలా పరమ పవిత్రమైన ఇటువంటి ఆవు పేడతో చేసిన విగ్రహాలని గనక మనం ఆరాధించినట్లయితే, దానిలో ఉండే కాస్మిక్ ఎనర్జీ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మూలాన మనకి ఏదైనా మనం సంకల్పించుకుని పూజించినా కూడా మనకి పాజిటివిటీ జరుగుతుంది. అలా కాకుండా మనం రోడ్ల మీద పీఓపీతో తయారు చేసే పదార్థాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహాలను గనక వాడినట్లయితే అది నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి నెగెటివ్ ఎనర్జీ జోలికి పోకుండా మనం పాజిటివ్‌గా ఉంటూ, ప్రాస్పరస్‌గా ఉండి, పీస్‌గా ఉండాలని ఎవరైనా కోరుకుంటాం కాబట్టి, గోశాలల్లో గోవు ఉత్పాదనలు గనక మీరందరూ కూడా ఇలాంటివి మీ ఇళ్లల్లో గనక మీరు గనక పెట్టి పూజించుకోగలిగితే, ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఎందుకంటే ధర్మరూపం శ్రీరామచంద్రుడు, ధర్మరూపమే గోమాత కాబట్టి ఈ శ్రీరామచంద్రుడి విగ్రహాలు ప్రతి ఇంట్లోనూ, ప్రతి హిందువు ఇంట్లోనూ గనక ఉండేట్టయితే, మనము గోసేవని పరోక్షంగా కూడా మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని, స్వామి యొక్క ఆశీస్సుల్ని ధర్మబద్ధంగా మనం గోవుల్ని, మన సంతతిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి, మా యొక్క ఈ యొక్క ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. కాబట్టి మీరందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. ఉప్పల్, హైదరాబాద్ శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్. వివరాలకి ఎవరైనా సరే 9849474437. మరి ఇంకొకసారి చెప్తున్నాను 9849474437. దీనికి సంప్రదించి ఈ విగ్రహాలని ఈసారి శ్రీరామనవమిని ఘనంగా మీ ఇళ్లలో మీరు ఈ విధంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాం. జై గోమాత.